హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్లో రెంటల్ బేస్ మీద స్ట్రీమింగ్ అవుతున్న ప్రేమలు అనే ఒక మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ 2 గంటల 6 నిమిషాల రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో రెంటల్ బేస్ మీద స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ ప్రేమలో ఎలా ఉంది అంటే, సహజంగా లవ్లో ఉన్న వాళ్ళు చేసే పొరపాట్లు ఏమిటి, వాటిని సరిదిద్దుకోవటం కోసం చేసే తల్లిదండ్రులు పడే పాటలు ఏమిటి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. సో ఈ ప్రేమలో స్టోరీ లైన్ వచ్చేసి, స్టార్టింగ్లో హీరోయిన్ ఫాదరు హీరోకి ఒక నీకుడు వీడియో చూపిస్తూ దానికి కారకులైన వాళ్ళని తిడుతూ వచ్చే సన్నివేశాలతో స్టార్ట్ అవుతుంది. ఆ తదనంతరం హీరో ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, అసలు హీరోకి హీరోయిన్ ప్రపోజ్ చేసే సన్నివేశాలు ఎందుకు కన్విన్సివ్గా ఉంటాయి, అంత లాజికల్గా చూపించిన డైరెక్టరు ఎందుకు ఫస్ట్ హాఫ్ని చాలా స్లో నేరేషన్ తోటి లెంత్గా క్లమ్జీగా తీశాడనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాలి. ముఖ్యంగా ఈ ప్రేమలో వచ్చేసి ప్రేమికుల మధ్య ఏర్పడే పౌరచప్యాలు, అట్లని వారి మధ్య వచ్చే విభేదాలు, ఆ తర్వాత ఒకరిపై ఒకరికి ఉండే ఆకర్షణతో స్టార్ట్ అయ్యి వారు ఎటువంటి తప్పులు చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకొని చిత్రం చిత్రీకరించాడు డైరెక్టరు. ఇక చిత్రం ఎలా చిత్రీకరించారంటే, ఈ ప్రేమలో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ కోసం ఓవర్ లెంతీగా చూపించాడు. అవసరం లేని అక్కర్లేని సన్నివేశాలతోటి, అనవసరమైన కామెడీ ట్రాక్ తోటి, ఆ కామెడీ కూడా సరైన విధి విధానం లేకుండా చిత్రీకరించడంతో ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ అనేలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్పై మంచి హైప్ క్రియేట్ చేశాడు ఫస్ట్ హాఫ్ కన్క్లూజన్లో. సో సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కన్విన్సింగ్ సీన్స్ కానీ, అట్లానే కొన్ని లవ్కి సంబంధించిన సన్నివేశాలు కానీ, అట్లానే పిల్లల పేరెంట్స్పై వచ్చే సన్నివేశాలు కానీ చాలా బాగా డెప్త్ఫుల్గా చిత్రీకరించాడు డైరెక్టర్. సో సెకండ్ హాఫ్ కోసం అయితే ఫస్ట్ హాఫ్ని ఫ్రీ చేసేసి సెకండ్ హాఫ్ని చూడవచ్చు ఈ సినిమాతో. ఈ ప్రేమలో మూవీ ఫస్ట్ హాఫ్ వేస్ట్, సెకండ్ హాఫ్ ప్లస్ అన్నట్టు ఉంటుంది. సో ఇది ఓటీటీ అమెజాన్ ప్రైమ్ రెంటల్ బేస్ మీద కాబట్టి సో వన్ టైం వాచబుల్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.